40 ఏళ్ల తర్వాత స్వగృహానికి చేరుకున్న మాజీ మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు తిప్పిరి దేవ్జీకి కుటుంబ సభ్యులు స్థానిక ప్రజలు ఘన స్వాగతం పలికారు. చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ దేవ్జీ భావోద్వేగానికి గురయ్యారు. తన ఇంటికి తిరిగి రావడం ఎంతో ఆనందంగా ఉందని, దేశమంతా తన కుటుంబంలానే భావిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. సమాజంలో సమస్యలు ఉన్న చోట ప్రజల కోసం పని చేస్తారని తెలిపారు. దేవ్జీ రాకతో కోరుట్లలో ప్రత్యేక వాతావరణం నెలకొంది. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో భావోద్వేగ దృశ్యాలు చోటు చేసుకున్నాయి. ఎన్నో దశాబ్దాల తర్వాత ఒక వ్యక్తి తన సొంతింటికి వచ్చిన క్షణం అక్కడి వాతావరణాన్ని పూర్తిగా మారుస్తూ అందరి మనసులను కదిలించింది. మాజీ మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడిగా ఎన్నో సంవత్సరాలు అరణ్యాలలో గడిపిన తిప్పిరి దేవ్జీ దాదాపు 40 సంవత్సరాల విరామం అనంతరం తిరిగి తన స్వగృహానికి చేరుకోవటం ఒక చారిత్రక సందర్భంగా మారింది. ఆయన రాకతో కోరుట్లలో ఓ ప్రత్యేక వాతావరణం కనిపించింది. తన ఇంటి వైపు అడుగులు వేస్తున్న ప్రతి క్షణం దేవ్జీ ముఖంలో కనిపించిన భావోద్వేగాలు అక్కడి వారి అందరినీ కదిలించాయి. చిన్నప్పుడు విడిచిపెట్టి వెళ్లిన ఆ ఇల్లు, ఆ వీధులు అన్నీ ఒక్కసారిగా ఆయన కళ్ల ముందుకు రావటంతో ఆయన కొద్దిసేపు మాటలు రాకుండా నిలబడ్డారు. కాలం మారినా, పరిస్థితులు మారినా బాల్య జ్ఞాపకాలు మాత్రం మారవని ఆయన ఆ క్షణంలో అనుభవించారు. ఇంటి ముందు నిలబడి గతాన్ని గుర్తు చేసుకుంటూ కాసేపు మౌనంగా ఉండిపోయారు దేవ్జీ. దేవ్జీ రాకను తెలుసుకున్న కుటుంబ సభ్యులు, బంధువులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న తమ కుటుంబ సభ్యుని చూసిన ఆనందంలో వారు ఆయనను ఆత్మీయంగా ఆహ్వానించారు. పూలమాలలు వేసి హర్షధ్వానాలు చేస్తూ ఆయనకు ఘన స్వాగతం పలికారు. కొందరు ఆనందంతో కన్నీళ్లు పెట్టుకోగా మరికొందరు ఆయనతో మాట్లాడేందుకు ఉత్సాహంగా ముందుకు వచ్చారు. నలభై సంవత్సరాల తర్వాత తన ఇంటి గడప దాటడం తన జీవితంలో అత్యంత భావోద్వేగ క్షణమని దేవ్జీ చెప్పారు. ఇల్లు అనేది ప్రతి మనిషికి ఎంత ముఖ్యమో తనకు కూడా అంతే ముఖ్యమని ఆయన చెప్పారు. అయితే తన జీవితం ఒక కుటుంబానికి మాత్రమే పరిమితం కాలేదని, దేశమంతా తనకు ఒక పెద్ద కుటుంబంలా అనిపిస్తోందని ఆయన భావోద్వేగంతో వెల్లడించారు. ఎక్కడ ప్రజలకు సమస్యలు ఉంటాయో అక్కడికి వెళ్లి వారికి సహాయం చేయాలి అనేదే ఆయన సంకల్పమన్నారు. అంటే ఇన్నేళ్ళు దూరంగా ఉండి ఒక్కసారి అని అంటే మనిషి యొక్క శరీర ఆకృతి మారిపోతుంది. మార్పులు మేమంతా అంటే 18-19 సంవత్సరాల వయసులో ఉండి ఇప్పుడు ఒక్కసారిగా వచ్చేసరికి వెంటనే పోల్చుకోలేని స్థితి. అయితే నేను తమ్ముడు గంగాధర్ వచ్చినప్పుడు, అంజన్ వచ్చినప్పుడు చెప్పిన అందరినీ గుర్తు చేసిన ఉంటే అంటే పాత స్నేహితుల్ని, ఏబీవీపీ మిత్రులైనటువంటి భాస్కర్, శివకుమార్ వాళ్ళందరినీ కూడా నాకు పరిచయం ఉన్నటువంటి టీచర్లను, అంటే నేను ఈ స్థాయికి ఎదిగినానంటే మా కాలిక్ బట్టి టీచర్ నుంచి మొదలు పెట్టుకొని కాలేజ్ లెక్చరర్ల దాకా, ఉదాహరణకు అంజన్నకు సుట్టమైనటువంటి దుబాయ్ సార్, ఇట్లా చాలామంది పేరున గుర్తు చేసిన ఉంటే అట్లా రేపు కూడా అందరి దగ్గరికి వెళ్ళి పలకరిద్దామని అట్లా చెప్పాలంటే చాలామంది పేర్లు ఎవరికైనా గుర్తుకొస్తారు. ఆ తర్వాత ఎవరికైనా కానీ తల్లి, తండ్రి, కుటుంబము, అన్న, తమ్ముడు, అక్క అన్నట్టు అందరికీ గుర్తొస్తారు. కాకపోతే దేశ ప్రజలందరూ మన కుటుంబ సభ్యులను భావించడం కాబట్టి ఉన్నటువంటి మన కుటుంబంలో ఇబ్బందులే దేశ ప్రజలకు ఉన్నటువంటి ఇబ్బందులు వాటిని తొలగించడానికి పోరాటం మార్గం అనుకొని పోరాటం చేసినాం. ఇప్పుడు కూడా ప్రజల సమస్యల కోసం అంటే ఇప్పుడు ఇక్కడేదో పట్టణంలో గ్రామీణ ప్రాంతంలాగా నేను స్వయంగా కానీ ఆనాడు పట్టణ ప్రజలు కానీ ఏదో గుర్తురావడం లేదు, కానీ ఒక దోపిడీ పీడన లేనటువంటి సమాజం అని అంటే కూడా లేదు. తన గతాన్ని గుర్తు చేసుకుంటూ దేవ్జీ తన జీవితంలో ఎదుర్కొన్న అనేక కష్టాలు, పోరాటాల గురించి కూడా ప్రస్తావించారు. అరణ్య జీవితం, పోరాట పంథ, అనిశ్చిత పరిస్థితులు, ఇలా ఎన్నో అనుభవాలు తనను గట్టిగా మలిచాయని అన్నారు. ఇప్పుడు ప్రజల మధ్య ఉంటే వారికి ఉపయోగపడే విధంగా పనిచేయాలని నిర్ణయించుకున్నానని తెలిపారు. బాల్యంలో గడిపిన రోజులు తనకు ఎప్పటికీ మరవలేనివని, ఆ రోజులు ఇప్పుడు మళ్లీ గుర్తుకొస్తున్నాయని తెలిపారు. దేవ్జీ రాకతో కోరుట్లలో ఓ ప్రత్యేక వాతావరణం నెలకొంది. స్థానికులు పెద్ద సంఖ్యలో చేరుకుని ఆయనను అభినందించారు.
కొందరు ఆయనతో మాట్లాడి తన అనుభవాలను తెలుసుకునే ప్రయత్నం చేయక మరికొందరు ఆయనకు మద్దతు తెలుపుతూ భవిష్యత్తులో కూడా ప్రజల కోసం పనిచేయాలని కోరారు.